మత్తయి సువార్తలో మనకి వెళ్ళిపోతాం 17వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అక్కడ పేతురు యోహానును యాకోబును వెంటబెట్టుకుని ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆయన అక్కడ రూపాంతరం పొందినట్లుగా ఆయన వస్త్రము మారింది, ఆయన ముఖము మారింది, ఆకాశము తెరవబడుతుంది, అక్కడ నుంచి దేవుని స్వరము వినబడటం ప్రారంభించింది. హల్లెలూయా. అది ఆ రూపాంతర అనుభవము అని మనం అందరికీ చాలామందికి తెలుసు. దాని లోతైనటువంటి మర్మాలు ఏమైనాయో ఈ రోజున గ్రహించుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూపాంతర అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అదండి ఈరోజు టాపిక్. నువ్వు కూడా ఆ రోజున పేతురుని యోహానుని యాకోబుని వెంట పెట్టుకుని ఆ ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి ఆయనంటే ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరితో సహవాసం చేస్తున్నాడో, ఆ మర్మములన్నిటి గురించి చెప్పటానికి ఈ ముగ్గురిని ప్రత్యేకించాడండి దేవుడు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ముగ్గురినే వేరుపరచి ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఎదుట రూపాంతరం చెందటానికి గల కారణం ఏంటి, దానిలో ఉన్న లోతైన అనుభవం ఏంటి? ఇందాక మత్తయి సువార్తలో చూసాం. మార్కు సువార్తలో అయితే, లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా రాశారండి, కానీ మార్కు 1 వచనం చదువుదాం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ రోజున మన మధ్యనకు వచ్చినటువంటిది ఏంటో తెలుసండి? ఆయన బలమైనటువంటి రాజ్యం. హల్లెలూయా. ఆయన బలమైనటువంటి రాజ్యము, ఆ దేవుని రాజ్యము బలముతో వచ్చుట ఈరోజు కూడా మనం చూడగలుగుతున్నామండి. హల్లెలూయా. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి? మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయి 17వ అధ్యాయం గనక చూస్తే ఆయన ఆంతర్యం అర్థమవుతుంది. ఏమిటా ఆంతర్యం? అసలు ఆయనకి ఎందుకు ఆలోచన వస్తుంది? ఎందుకు కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ దగ్గర రూపాంతరత చెందాలని ఆయన ఎందుకు ఆశపడుతున్నాడు అంటే, అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిందండి. వినండమ్మా, చిన్న పొరపాటు జరిగింది. మనందరం అనుకుంటాం మనం చాలా భక్తి పరులము, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, అయితే నాకు అన్ని వాక్యాలు తెలుసు. కాదండి. ఎప్పుడు కూడా వాక్యం పట్టుకుంటే దానిలో ఉన్నటువంటి శ్రేష్టత కనబడుతుందండి. ఇప్పుడు విన్న వాక్యమే కావచ్చు, దానిలో ఉన్నటువంటి మాధుర్యం ఎలా ఉంటుందో తెలుసండి? ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. అదండి వాక్యానికి ఉన్నటువంటి శ్రేష్టత, ప్రత్యేకత. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో అసలు మొదటి సంఘటన జరిగింది. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి ఆయన రూపాంతరత చెందాడు. చెందకముందు ఏం జరిగింది? అసలు ఎందుకు వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకపరచాలి, వారి ఎదుట తన తాను కనపరుచుకోవాలి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం జరిగింది అంటే, ఆ 16వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి, 3 సందేశాలు ఉంటాయి. 3వ సందేశం చూద్దాం. ఏది అవసరమో అదే చూడాలి. 3వ సందేశంలో ఏంటంటే, అక్కడ స్వార్థ బాగా జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఫిలిప్పుదైనటువంటి కైసరయ ఇంటికి శిష్యులు, యేసుప్రభు అందరూ వెళ్ళారు. కైసరయ ఇంట్లో చక్కటి విందు ఆరగించారు. మనలాగే గృహకూడికల్లాగే చక్కగా ఆయన ఆహ్వానిస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్నారు. ఆయన అందరూ భుజించారు, చక్కగా అందరూ కూర్చున్నారు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావటానికి ఇంకో కారణం ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే 16వ అధ్యాయం 1వ వచనంలో ఏమైంది తెలుసండి? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకీయులు వచ్చి, నువ్వు నిజంగా దేవుడివైతే మాకు ఒక అద్భుతం చూపించు, ఒక ఆశ్చర్యం చూపించు అంటే, వీళ్ళు మూర్ఖతరమైన వారు, అవన్నీ చెప్పాలంటే టైం ఎక్కువైపోద్ది కాబట్టి మీకు అది అనుగ్రహించబడట్లేదు. తిరస్కరించేశాడు వాళ్ళని. అంతవరకు నేను చెప్పగలను. దానిలో చాలా సబ్జెక్ట్ కూడా ఉంది. ఎప్పుడన్నా అనుమతి దేవుడిస్తే నేను అది చెప్తాను, కానీ ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు దేవుడు, నాకు ఇంకొకటి ఇచ్చాడు, అది అందుకనే వెళ్తున్నాను, తొందరగా వెళ్ళిపోవాలి. అయితే అసలు అనుమానం రావటానికి ఇది కారణం. వాళ్ళందరూ వింటున్నారు, చూస్తున్నారు, సందేహమే. ఎందుకు సందేహం తెలుసండి? ఇతను ఒక వడ్లవాడు, ఒక కార్పెంటర్ కొడుకు, ఒక వడ్రంగివాని కొడుకు. అదండి వాళ్ళ ఆలోచన. ఏంటంటే, ఇతను ఒక వడ్రంగి అన్న కొడుకు కదా, ఇతని దేవుడు అన్నాడు ఏంటి, ఇతన్ని ఎందుకు మనం నమ్మదాం, మాకంతకన్నా మేము పండితులమే. అదండి వాళ్ళకున్న గర్వం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులకు ఉన్నటువంటిది ఏంటో తెలుసా? మేము పండితులమే,
ఈయనక వడ్లవాడు, వడ్రంగివాని కొడుకు, మాకన్నా ఎక్కువ తెలుసా. హల్లెలూయా. అందుకే వాళ్ళకు అనుమతి ఇవ్వలేదండి. వాళ్ళకు చెప్పలేదు. వాళ్ళు అడిగినట్లు వాళ్ళకు రుజువు పరచలేదు. అదంతా అయిపోయింది. పులిసిన పిండి అయినటువంటి సద్దుకాయలతో జాగ్రత్త అన్నాడు. అది 2వ సందేశము. ఇప్పుడు దాని జోలికి కూడా నేను 3వ సందేశం ఏంటో తెలుసండి. ఫిలిప్పుదైన కైసరయ్య ఇంటికి వెళ్ళాడండి. ఫిలిప్పుదైన కైసరయ్య ఇంటికి వెళ్ళాడు. కైసరయ్య ఆహ్వానించాడు, చక్కటి ఆతిథ్యం ఇచ్చాడండి. అందరూ కూర్చున్నారు, సరదాగా నిండుగా ఇలాగ అందరిలాగా కూర్చున్నారు, నవ్వుకున్నారు. కానీ ఒక వేదన యేసయ్య హృదయంలో ఉండిపోయిందండి. అది ఎలా ఉందో చెప్పనండి. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ చాలామంది ఉన్నాం, కానీ ఇక్కడే ఉంటాం. చిన్న టైం వచ్చేసరికి మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఎక్కడికి? మనం ఎక్కడైతే గాయపరచబడిందో మన హృదయం గుచ్చుతానే ఉంటుంది, అది తొలుస్తానే ఉంటుంది. నువ్వు పైకి ఎంతన్నా నవ్వచ్చు, నోటి నిండా నవ్వచ్చు, గుండెల నిండా వేదన ఉంటుంది. కారణం అది వద్దన్న గుర్తుకొచ్చేస్తూనే ఉంటుంది. వేదన, ఒక బాధ. ఆ బాధతోనే ఉన్నాడండి యేసయ్య. ఎందుకంటే ఉదయాన్నే కదా వాళ్ళు శోధించారు, మాకొక రుజువు చూపించు. 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థమైపోద్ది. చూపించు అంటే చూడలేదు, అంటే వీళ్ళు నమ్మట్లేదే అన్న బాధ, వేదన. ఇంకా నువ్వు నిజంగా దేవుడైతే మాకు ఈ అద్భుతం చే ఎంతసేపు శోధించటమే. అందుకే కైసరయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ చక్కటి ఆతిథ్యం స్వీకరించారు, కూర్చుని సరదాగా మంచిగా మాట్లాడుకున్నారు. కానీ యేసయ్య గుండెల్లో బాధ, గుండెల్లో వేదన. అప్పుడు అంటున్నాడు, సరే అంతా బాగానే ఉంది, నేనెవరినని జనులు అనుకుంటున్నారో. ఒక డౌట్ వచ్చిందండి. ఆయన మనసులో ఉన్న బాధ అదంతా వెళ్ళగక్కేశాడు, బయటకు వచ్చేసింది. నేనెవరినని వీళ్ళు అనుకుంటున్నారు అంటే టక్కుమని ఒక్కొక్కళ్ళు అందరూ ఆన్సర్ ఇచ్చారు. ప్రభువా, నువ్వేమో ఒక బాప్తిసం ఇచ్చే యోహాను అనుకున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్రవక్తం అనుకున్నారు, కొంతమంది ఏమో బోధకుడు అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటే అందరూ చెప్పారండి, అందరూ చెప్పారు. కానీ అప్పుడు అన్నాడు, అందరూ అనుకున్నట్లు మీరు అనుకుంటున్నారా? వాళ్ళందరి గురించి నాకు అక్కర్లేదు, మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. కరెక్ట్ పాయింట్కి వచ్చాడండి ఆయన. వాళ్ళందరి గురించి నాకు అక్కర్లేదు, మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరు అంటే వాళ్ళు వెంబడిస్తున్నారు, కార్యాలు చూస్తున్నారు, గుండెల్లో నమ్మకం లేదు. ఏం చెప్పితే ఏ తప్పు వస్తుందో, ఏం చెప్పితే ఏం అంటే లోపల అనుమానం ఉంది, అందుకే వ్యక్తపరచలేదు. కానీ అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరమ్మా? పేతురు గారు ఉన్నారు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నార్మల్ కాదు, ఆ ఏలియావు కాదు, ఇర్మియావు కాదు, ప్రవక్తవు కాదు, బోధకుడు కాదు, అంతకన్నా గొప్పవాడివే, నువ్వు సజీవ దేవుని కుమారుడివైన క్రీస్తువి, నువ్వు రాబోయే మెస్సయ్యవి, నువ్వు దైవ కుమారుడివి, నువ్వే క్రీస్తువి అని చెప్పి దేవుడి సెలవి ఆ యొక్క పేతురు చెప్పాడండి. హల్లెలూయా. అంతేనండి, యేసయ్య హృదయము ఏదైతే ఆశిస్తున్నాడో అది వచ్చేసిందండి. ఈ రోజున దేవుడు కూడా ఇక్కడికి ఒకటి ఆశతో వచ్చాడు, ఇక్కడ ఒక తలంపుతో వచ్చాడు. నువ్వైతే అనేకమైన తలంపులతో వస్తున్నావమ్మా, అనేకమైన ఆశలతో వస్తున్నావు. కానీ దేవుడు ఈ రోజున ఒక ఆశతో వచ్చాడు. ఆయన వెంబడించుతున్న 1000 మంది 1,00,000 మంది ప్రజలు ఏమనుకున్నారు? ఇర్మియా అనుకున్నారు, ఏలియా అనుకున్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను అనుకున్నారు, లేదా ఏదో పాస్టర్ ఒక బోధకుడు. నువ్వు ఎలా చూస్తున్నావు ఈరోజు దేవుడిని? అందరిలో ఒకలాగా కాదు. మన దేవుడు ప్రత్యేకించబడను. మన దేవుడు ఎవరు అంటే నీ సమస్యని తీసివేసే దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు అండి మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఈరోజు అదే స్థితిలో ఇక్కడికి వచ్చాడు. నీలో నుంచి ఆ మాట కావాలి, ఆ విశ్వాసం కావాలి, ఆ నమ్మకత్వం కావాలి. వెతుకుతున్నాడు ఈ రోజున, నీలో నమ్మకత్వాన్ని, నీలో విశ్వాసాన్ని వెతుకుతున్నాడు ఈ రోజున. వెతుక్కుంటూ వచ్చాడు. కొన్ని సార్లే అలా జరుగుద్దండి నాకు, అన్నిసార్లు అని నేను చెప్పను. కొన్ని సార్లు నేను అడుగు పెడుతుండగానే నా అడుగు మారిపోద్ది. నాకు తెలుసు, నా అడుగు మారిపోద్ది. నా శరీరంలో ఉన్నటువంటి ఆ పవర్ తెలిసిపోద్ది.
అడుగు పెట్టగా నాకు అర్థమైపోయింది, దేవుడు సన్నిధి నిండుగా ప్రవహిస్తుంది ఇక్కడ. దేవుడు సన్నిధి ఇక్కడ నిండుగా ఉంది. దేవుని వెలుగు నిండుగా ఉంది. దేవుడు తేజో మహిమది ఇక్కడ ఉంది. దేవుని ప్రకాశం ఇక్కడ ఉంది. ఆయన ఎప్పుడు ఉండే దేవుడేనండి. కానీ పగిలినటువంటి హృదయాలతో ఒక్కొక్కసారి ఉంటాం. అప్పుడు మరి ఎక్కువగా దేవుడి శక్తి దిగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళందరూ అలా ఉన్నారు. పేతురు మాత్రమే చెప్పాడు, నువ్వు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు, అంటే రాబోయే మెస్సవయ్య నువ్వే. చాలా సంతోషించాడండి. ఆయన కోరుకున్నటువంటి ఆన్సర్ దొరికింది. ఆయన చాలా సంతోషించాడు. అయితే పేతురు, నువ్వు ఈ రోజు నుంచి నువ్వు కేఫా అనబడతావు, సంతోషం. నువ్వు దీవించబడతావు, సంతోషం. నీ విశ్వాసం మీద నా సంఘం కడతాను, సంతోషం. అయిపోయిందండి. ఇంకొక క్షణంలోనే మారిపోయాడు. ఎందుకని మారిపోయాడు? ఇంతగా దీవించి ఇంతగా సంతోషించిన యేసయ్య గుండెల్లో మళ్ళా గుచ్చుకుపోయాడు. మరలా ప్రవర్తన గుచ్చుకుపోయింది. కారణం ఏంటో తెలుసండి? యేసయ్య అడుగుతున్నాడు, ఇదిగో నేను వీరి చేతులకి, పాపిష్టులైన వీళ్ళ చేతులకి నేను అప్పగించబడతాను. వాళ్ళు నన్ను సిలువ వేస్తారు. నేను మరణించే ఆ మరణ దినం వచ్చేస్తుంది అంటే వెంటనే పేతురు అంటున్నాడు, ప్రవ్వా నీకది దూరమగునుగాక, ప్రవ్వా నీకది దూరమగునుగాక. అంటే యేసయ్య ఏమన్నాడో తెలుసండి? చే సాతానా, పో ఇక్కడి నుంచి, సాతానా పో నా వెనక్కి. హల్లెలూయా. అప్పుడే మెచ్చుకున్నాడు అండి. అప్పుడే గుర్తింపు. శిష్యులందరికన్నా ప్రథమ స్థానంలో ఉన్నాడు. పోగొట్టేసుకున్నాడు అండి. అంటే ఏం చూస్తున్నారు అంటే, ఎప్పుడూ దీవెన, ఎప్పుడూ ఆశీర్వాదం, ఎప్పుడూ సంతోషం, ఎప్పుడూ ఆనందం, ఎప్పుడూ కూడాను ఆ యొక్క కన్నీరు రాకుండా, దుఃఖం రాకుండా ఉండే స్థితి మాత్రమే మానవులకి కావాలి. యేసయ్య ఎప్పుడైతే చనిపోతాడో, దుఃఖం వస్తుందో, ఆయన విడిచిపెడతాడో, ఆయన మరణిస్తున్నాడో, ఆయన సిలువ వేయబడుతున్నాడు అంటే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం. మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మమ్మల్ని ఎవరు సంరక్షిస్తారు? మాకెవరు తోడుగా ఉంటారో? రకరకాల ఆలోచనలు వచ్చేసిన పేతురు గారికి. దీవెన మాత్రమే కోరుకున్నాడు, కానీ పరీక్షను కోరుకోలేదు. అందుకే ఆయన బాధ, అందుకే ఆయన వేదన. వెంటనే సరిదిద్దాడు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో ప్రతి దినము కూడా తన సిలువను తను ఎత్తుకుని వెంబడించవలసిందే. హల్లెలూయా. మనం వెంబడిద్దామా? ప్రతిరోజు సంతోషం ఉండదండి. ప్రతిరోజు ఆనందమే. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన ఇక చాలా ఆనందము, సంతోషము, డబ్బులు వరవడి ఇక కాదండి. తప్పు, అది చాలా తప్పు. యేసయ్య ఇరుకైన మార్గంలో వెళ్ళాడు, కరుకైన మార్గంలో వెళ్ళాడు, ముళ్ళ బాటలో వెళ్ళాడు, రక్తము కార్చుకుంటూ వెళ్ళాడు. ఆ గొల్గతా కొండ ఆ భుజాన ఆ యొక్క మోయలేని బరువైన సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. అదే నీకు నాకు సిద్ధపరిచిన ఆ మార్గం కూడా అదే. హల్లెలూయా. దానికి సిద్ధమైతేనేనండి దీవెన. అదే మనం చూడాలి. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతాం? ఆ ఇరుకైన ముళ్ళబాటను ఎంతమంది ఇష్టపడతాం చెప్పండి? ముళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు మొదట సిద్ధపరిచింది అదే. మొదట ఆ దారిలో నడిస్తేనే సరైన కరెక్ట్ అయిన దారిలోకి వెళ్ళిపోతాం. అది సరిదిద్దబడే దిద్దుబాటు కాలం. హల్లెలూయా. అందుకునండి పేతురులో ఉన్న ఆ అనుమానం తీసేయాలి. పేతురు బలవంతుడు. పేతురు తన విశ్వాసం మీదే సంఘము కట్టబడుతుంది. ఒకానొక రోజు రాబోతుంది. ఆయన పాపిష్టులైన చేతులకు అప్పగించబడే రోజు రాబోతుంది. ఆయన సిలువ వేయబడేటువంటి రోజు రాబోతుంది. ఆయన మరణించేటువంటి రోజు రాబడబోతుంది. ఆయన ఎత్తబడే రోజు రాబోతుంది. కాబట్టి నా భారం భరించేవాడు రావాలి. నా కొరకు భారం భరించేవాడు రావాలి. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే పేతురే. మాటి మాటికి పడిపోతున్న ఈ పేతురే బలవంతుడిగా మారాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు. నా దేవుడు నాతో మాట్లాడుతుంది మాత్రం నాకు తెలుసు. అనేక సార్లు అలాంటి పేతురులాగానే ఉన్నాం మనం. సమస్యలు చూసినప్పుడు పడిపోతున్నాం, శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నాం. కానీ ఆ పడిపోయినటువంటి స్థితిలో అలవాటు చేసుకోవద్దు. ఈరోజు నన్ను బలపరచటానికే దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా. పేతురు బలపరిచిన దేవుడు ఈ రోజున మనల్ని బలపరచటానికి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం.
ఆ పేతుని, యోహాన్ని, యాకోబుని 17వ అధ్యాయం మత్తయి సువార్తలు వెంట పెట్టుకున్నాడు. ఆ ఎత్తైన కొండ మీదకి దేవుడు తీసుకెళ్ళిపోయాడండి. కారణం, అక్కడ ఆయన శక్తి ఏంటో చూపించాలి, ఆయన బలం ఏంటో చూపించాలి. అదే రూపాంతరపు కొండ అనుభవం. హల్లెలూయా. రాసి పెట్టుకోండి అమ్మ. ఇప్పుడు ఆ రూపాంతర కొండ అనుభవం ఈజ్ ఈక్వల్ టు తాబోరు కొండ అనుభవం. అంటే రూపాంతరం కొండ ఈజ్ ఈక్వల్ టు తాబోరు కొండ. తాబోరు కొండ పక్కన ఈజ్ ఈక్వల్ టు పెట్టి హెర్మోను కొండ. ఇవన్నీ ఒకే కొండ అండి. రూపాంతరపు కొండ అదే, తాబోరు కొండ అదే, హెర్మోను కొండ కూడా అదే. అక్కడ అనేకమైనటువంటి రుజువులు అవన్నీ తెచ్చాను, కానీ అన్నీ చెప్పటానికి బహుశా నాకు సమయం సరిపోదు. కొన్నిటితో ముగించుకొని అసలైన వాక్యంలోకి వెళ్ళిపోదు. హల్లెలూయా. అది చాలా ఎత్తైన కొండ అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అవునా? అది ఎంత ఎత్తుంటుందో తెలుసండి? ఇంచుమించు భూమి నుంచి మొదలెడితే 2 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందండి. ఎంతండి? 2 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. దాని ఎత్తుల్లో అడుగుల్లో కొలిస్తే అడుగులు ఎంతనే తెలుసా అంటే 1800 అడుగుల ఎత్తు. కిలోమీటర్లో అయితే 2 కిలోమీటర్ల ఎత్తు ఉంది. అడుగుల్లో కొలిస్తే 1800 అడుగుల ఎత్తు ఉంది. ఎత్తది. పొడవు 3500 అడుగుల పొడవు. పొడవు ఎంతండి? 3500 అడుగుల పొడవు. ఓకే. వెడల్పు ఎంత ఉందో తెలుసా అండి? 800. ఎందుకు ఇవన్నీ? దీనిలో కూడా ఒక మర్మం ఉంటుంది. ఏది వృధాగా పోనివ్వడండి దేవుడు. హల్లెలూయా. వెడల్పు ఎంత ఉందండి? 800 అడుగుల వెడల్పు. రాసుకున్నారా? ఎత్తు 1800 అడుగులు, పొడవు 3500 అడుగులు, వెడల్పు 800 అడుగులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యెరూషలేము నుంచి ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరము. రాసుకోండి. యెరూషలేము నుంచి ఆ కొండకి ఎంత దూరమో తెలుసండి? ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు చెప్పండి అమ్మా. యెరూషలేము నుంచి, వాళ్ళున్న స్థలం నుంచి పేతురుని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకుని ఎన్ని కిలోమీటర్లు నడిచాడండి? 30 కిలోమీటర్లు నడిచాడు. మళ్ళీ ఎన్ని కిలోమీటర్ల పైకి? 2 కిలోమీటర్ల పైకి వెళ్ళాలి. అంటే పొడవు ఎంత ఉందమ్మా? 1800 అడుగులు పైకి. ఎందుకు ఈ లెక్కలు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు ఈ లెక్కల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి? అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి పైకి వెళితే ఆ వెంట పెట్టుకుని కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖం ఎలా అయిపోయిందంటే సూర్యుని వలె ప్రకాశించెను. వాళ్ళంతా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి యెరూషలేము నుంచి ఆ కొండ వరకు 30 కిలోమీటర్ల కొండ వరకు నడిచి ఇంకా అక్కడి నుంచి పైకి 1800 అడుగుల ఎత్తులోకి 2 కిలోమీటర్లు ఇంచుమించు అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతముగా కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి? అక్కడికి మోషే, ఏలియాలు వచ్చారండి. హల్లెలూయా. అక్కడికి మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో సంభాషిస్తుండగా ఆ సంభాషణ ఏమైందో వీళ్ళు గమనించలేదు. కానీ వాళ్ళ వస్త్రధారణను బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయన ఏలియా అని గుర్తుపట్టారు. ఏలియా వస్త్రధారణ వేరు. ఏంటమ్మా ఏలియా వస్త్రధారణ? ఒంటె రోమముల వస్త్రము, మొల చుట్టూ తోలు దట్టి ఆ వస్త్రం తెలిసిపోద్దండి. హల్లెలూయా. ఆ వస్త్రం తెలిసిపోద్ది ఆయన ఏలియా అని. ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి దేవుడు అనుమతిస్తే ఒక రోజు అది కూడా చూద్దాం. హల్లెలూయా. ఒంటె రోమముల వస్త్రమును కట్టుకుని మొల చుట్టూ తోలు దట్టి కట్టుకుని ఆయన వస్త్రధారణే ఆయన ఏలియా అని తెలిసిపోద్దండి. మోషే గారు ఇంచుమించు యేసు ప్రభులాగే ఉంటారంటండి. పరలోకంలోకి వెళ్ళిన దినకరన్ గారు చెప్పిన సందేశం ఏంటో తెలుసండి? అక్కడ మోషే గారు యేసు ప్రభు నించుంటే ఆయన మొహం, ఈయన మొహం, ఆయన స్వరూపం, ఈయన స్వరూపం ఒకేలాగుందంటండి. ఇద్దరు పక్క పక్క నించుంటే ఒకేలాగుందంట. తేడా కనిపించట్లేదు. ఆయన చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరో చెప్పు అంటే ఆయన చూసి దినకరన్ గారు చెప్పారు, ఈయన యేసు ప్రభు, ఆయన మోషే అని చెప్పారంట.
ఎక్కడ పోలిక తేడా వచ్చింది అంటే, మోషే నొసళ్ళు కోపంగా ఉన్నప్పుడే ఉంటే ఎలా ఉంటాయంటే దగ్గరికి వస్తాయి, అలా ఉన్నాయంటండి. ఆ ఒక్కటి తప్ప ఇంకెక్కడ మార్పు లేదంటండి. మోషే సాత్వికుడండి, భూమి మీద ఉన్న ప్రజలందరిలోకి సాత్వికుడు. మొదట ఎలాంటోడండి, మనిషిని చంపే అంత కోపం. తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలోకి సాత్వికుడు. ఆయన ద్వారా కూడా జనాలు బయటకు వచ్చారు. హల్లెలూయా. ఒక నిబంధన, పాత నిబంధన ఆయన ద్వారా జరిగింది, కొత్త నిబంధన యేసయ్య ద్వారా జరిగింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఒక్క తేడా తప్ప ఇంకేం లేదండి. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఈ శిష్యులందరూ చూస్తున్నారు. ఈ శిష్యులందరూ చూసి, ముగ్గురు శిష్యులు చూసి పేతురు అన్నాడు, ప్రవ్వా నీకొక పర్ణశాల, ఏలియాకొక పర్ణశాల, మోషేకొక పర్ణశాల కట్టి మనం ఇక్కడే ఉండిపోదాం మరి ఆ 9 మంది ఏమవుతారు? సంతోషం, ఆనందం. ఆ ఎత్తైనటువంటి పర్వతం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు ఆ ప్రార్థనలో కనబడిన వారు ఎవరో తెలుసండి, ఆ యొక్క మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతుండగా పేతురి మాట అంటాడండి, పర్ణశాలల్లో ఉండటానికి దేవుడు రాలేదు, కానీ నీ గుండె గుడిలో ఉండటానికి దేవుడు వచ్చాడు. మన గుండె గుడిలలో నివాసం ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంకల్పం అదే. ఎందుకు తీసుకెళ్ళాడు ఈయన? ఆ కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆయన అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయన శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయన అసలు ఎవరో. పేతురు వెంబడిస్తున్నది ఎవరినో, అదండి పాయింట్. పేతురు నమ్ముకున్నాడు దేవుడెవరో, పేతురు వెంబడిస్తున్న దేవుడెవరో, నువ్వు వెంబడిస్తున్న దేవుడెవరో ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. ఈరోజు నీ గుండె లోపలికి వెళ్ళిపోబోతుంది ఈ వాక్యం. ఈరోజు నీ గుండెల్లో ఈ వాక్యం పదిలపరచడానికి దేవుడి సంకల్పం అయి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు సిద్ధపరిచాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు. మోషే కన్నా గొప్పవాడినా, ఏలియా కన్నా గొప్పవాడినా. ఈ పేతురు అంటాడు, అయ్యో మోషే వచ్చేసి మాట్లాడేస్తున్నాడు, ఏలియా వచ్చేసి మాట్లాడేస్తున్నాడు. గొప్ప అనుకున్నాడు. అప్పుడు ఆకాశము చీల్చబడింది, మేఘము కమ్ముకుంది, ఆకాశము తెరవబడింది. దేవుని వాక్యము అక్కడ నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ దేవుని మాట ఏంటో తెలుసండి, అతడు ఇంకనో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. నువ్వు వెంబడించే దేవుడు ఎవరో తెలుసా? నువ్వు చప్పట్లు కొడుతున్న ఆ దేవుడు ఎవరో తెలుసా? నువ్వెవరి కొరకు బ్యాగులు వేసుకుని పరుగున వస్తున్నావో ఆ దేవుడు శక్తి ఏంటో తెలుసా? దేవుని కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన సిలువ మీద వేలాడుతున్న దేవుడు మాత్రమే కాదండి, ఆ తండ్రి కుడి పార్శ్వం మీద ఆయన అధికారములో కూర్చున్నటువంటి వాడు ఆయన. అందుకే పరలోకము నుంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, అతని యందు నేను, మన యందు అది మనమే చెప్పుకుందాం. అతని యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఈ మాట నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, బాగా అండర్లైన్ చేసుకుందాం. మరి మనల్ని చూసినప్పుడు యేసయ్య తండ్రి మనల్ని చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు, మన మాటలు చూసినప్పుడు, మన ప్రార్థనా జీవితం చూసినప్పుడు, మన ఏకాంత ప్రార్థన చూసినప్పుడు, మన నడవడిక చూసినప్పుడు ఆనందిస్తున్నాడా, కన్నీరు గారుస్తాడా? అతండి ఆనందించాలి. ఆయన ఆనంద పెట్టేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. మన వలన ఆయన కన్నీరు కార్చకూడదు. ఒకప్పుడు కార్చాడు, మన పాపాలే ఆయన శరీరం మీద గాయాలైపోయినాయి. మరలా వద్దు. ఈరోజు అడుగుదాం, ప్రవ్వా నా మాటలు నిన్ను గాయపరుస్తున్నాయేమో, నా ప్రవర్తన నీ గాయాలు రేపుతున్నాయేమో, క్షమించు ప్రవ్వా. నా ప్రవర్తన, నా మాటలు, నా తీరుతెన్నులు అన్నీ నేను మార్చుకుంటానయ్యా, నన్ను క్షమించయ్యా. అడుగుదామండి దేవుని. హల్లెలూయా. యేసయ్యను చూసి తన తండ్రి సంతోషించాడమ్మా. నీ తండ్రి ఎవరమ్మా? దేవుడే.
నీ తండ్రి ఎవరమ్మా? యేసయ్యే. మరి నీ తండ్రి నిన్ను చూసి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? బళా నా నమ్మకమైన దాసురాల. సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? లేదా ఈ బిడ్డను చూసి నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను అన్నట్లుగా ఆనందపరిచేలాగా మన యొక్క స్థితిగతులు ఉన్నాయా? మన సాక్ష్యం ఉందా? ఎలా ఉంటున్నాం మనం? ఒకసారి దేవుడికి మనల్ని మనం అప్పగించుకుందామండి. అడుగుదాం, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, మార్చు 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 మార్చు. పేతురుని చూసి యేసయ్య సంతోషించాడా? సాతానా పో ఇక్కడి నుంచి అన్నాడు. అలా మన స్థితి ఉండకూడదండి. అలా మన సాక్ష్యం ఉండకూడదు. అందుకే ఏకాంతంగా తీసుకెళ్ళి ఆయన శక్తి చూపించాడు, ఆయన ప్రభావం చూపించాడు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో చూపించారు. ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి, ఆయన చెప్పేది వినండి. మోషే కూడా బ్రతికి ఉన్నప్పుడు అదే చెప్పాడు, నాలాంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మాట వినండి. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది, ఆయన మాట వినండి, నాలాంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మాట వినండి. ఈరోజు ఏం చెప్తున్నాడు? ఆయన మాట విను, ఆయన మాట విను. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి దిగి వచ్చిందో, పరలోకము నుంచి ఆ యొక్క శబ్దము వినబడిందో, భయముతో చచ్చిన వారిలాగా బోర్లా పడిపోయారండి, శక్తిహీనులైపోయారు. దేవుడి శక్తి కమ్మినాప. ఇప్పుడు యేసు ప్రభు లేచి వాళ్ళని ముట్టి లెండి అని లేపుతున్నప్పుడు ఇంకా ఎవ్వరూ కనిపించలే, ఆయన ఒక్కడే కనిపించాడని. ఆయన వస్త్రము ఏ చాకలి వాడు కూడాను తెలుపు చెయ్యలేనంత అంత తెల్లగా ఉంది. హల్లెలూయా. ఈరోజు వర్తమానం సగమేనండి ఇది. ఆ ఎత్తు ఏంటి, ఆ కొండ ఏంటి, ఆ బలం ఏంటి, ఆ అడుగులేంటి, నువ్వు వేసే అడుగులు ఎలా ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, ఎంత స్థిరంగా ఉన్నాయి, ఎంతవరకు వెళ్తున్నావు, ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నావు. హనోకు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హనోకు దేవుడితో నడిచెను, హనోకు దేవునిని వెంబడించెను. ఈరోజు నీ అడుగుల్లో ఎవరున్నారు? ఎవరి అడుగులొద్దు, ఎవరి వెనకాల వద్దు. మన అడుగులు, మనం దేవుడి అడుగుల్లో మనం నడవాలి, దేవుని పోలి నడవాలి. ఆ రూపాంతర అనుభవం అంటే ఏంటో, అక్కడికి వెళ్తే ఏంటవుతుందో అంత అడుగులు 30 కిలోమీటర్లు యెరూషలేము నుంచి ఆ రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 30 కిలోమీటర్లు. అప్పటి వరకు అదేలో ఏంటో తెలుసండి, తాబోరు కొండ. అప్పటి వరకు దాని పేరు, అంతకన్నా ముందు హెర్మోను కొండ. కొన్ని పరిపాలన కాలంలో మార్పులు వచ్చినాయి. తాబోరు కొండ, తాబోరు కొండ వీళ్ళు ప్రార్థన చేసి రూపాంతరం పొందిన తర్వాత దీనే రూపాంతరపు కొండ అని పిలువబడింది. హల్లెలూయా. ఈ రోజున రూపాంతరపు కొండలో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చాలా క్లారిటీగా లోపలికి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ రోజు నా కొండ ఎక్కమంటున్నాడు? ఆ కొండ దేనికి సాదృశ్యం? ఏకాంత ప్రార్థనకి సాదృశ్యము. చక్కగా రాసి పెట్టుకోండి. ఆ కొండ అనుభవం అనగా, రూపాంతర అనుభవం అనగా, తాబోరు కొండ అనుభవం అనగా ఏకాంత ప్రార్థన. గుంపుతో చెయ్యని చెప్పట్లేదండి దేవుడు. అనేక సార్లు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఏకాంత ప్రార్థన. ఈ రూపాంతర కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏకాంత ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ఓకే, అది కొత్త నిబంధనలో చూసాం. యేసయ్య జయ జీవితానికి సాదృశ్యంగా చూసాం. యేసయ్య విజయోత్సాహానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో ఈ తాబోరు కొండ మీద ఏం జరిగింది అంటే, ఆ కొండ ఎక్కక మునుపు ఇదే కొండ, ఆ రూపాంతరపు కొండే ఈ న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో తాబోరు కొండ. ఈ కొండ దగ్గర ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అలాగే ఉంది మన పరిస్థితి. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉన్నది అంటే, అక్కడ ఉన్నటువంటి సిసెరా అన్నటువంటి ఒక రాజు ఇశ్రాయేలీని 20 సంవత్సరాల నుంచి కఠినమైన బాధపడుతున్నాడండి. ఈ సిసెరా రాజు ఇశ్రాయేలీల్ని 20 సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడే చెయ్యొదిలేశాడు. ఎందుకు కారణం అంటే, యెహోవా దృష్టికి వాళ్ళు దోషులయ్యిరి. మొదటి వచనంలో రాసి ఉంచాడు దేవుడు. యెహోవా దృష్టికి దోషులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళని దేవుడు వదిలేశాడు, శత్రువుకి అప్పగించేశాడో. శత్రువుకి ఎప్పుడైతే అప్పగించేశాడో, శత్రువు ఏలుబడి చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఎవరా శత్రువు అంటే సిసెరా రాజు. ఆ సిసెరా రాజుకి ఉన్నటువంటి బలము, ఆధిక్యత ఏంటో తెలుసా అంటే 900 ఇనప రథాలు, చక్కెర రథాలు కాదండి,
కర్రతో చేయబడిన రథాలు కాదు, ఇనుప రథాలు. అంటే చాలా బలమైనటువంటి వాడు సిసెరా. అటువంటి బలమైన ఆయుధాలు కలిగిన వాడు సిసెరా. ఆ సిసెరా 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీల్ని బాధ పెడుతున్నాడు. చివరికి వచ్చేసరికి ఏమైంది తెలుసా? ఇశ్రాయేలీలు మొర్ర పెడుతున్నారండి. హల్లెలూయా. 3వ వచనం చివరిలోకి వచ్చేసరికి ఉంటుంది, 20 సంవత్సరములు ఇశ్రాయేలీల కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టిరి. హల్లెలూయా. అక్కడ ఉన్నావమ్మా నువ్వు, అక్కడ ఉన్నావు నువ్వు. నీ మొర్ర దేవుడి సన్నిధికి వెళ్ళింది ఈరోజు. నీ మొర్ర దేవుడు విన్నాడు ఈరోజు. నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న వేదన, నిన్ను తరుముతున్న సిసెరా రథములు, నిన్ను తరుముచున్న వాడబడవలసిన సిసెరా, ఆ సిసెరా పెడుతున్నటువంటి బాధలు, కఠినమైన బాధలు, అవమానాలు, శోధనలు, అనారోగ్యాలు, సమస్యలు, ఇవన్నీ కఠినమైనటువంటి బాధలు పెడుతుండగా ఆ బాధలు తాళలేక ఇశ్రాయేలీలందరూ యెహోవాకు మొర్ర పెట్టిరి. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నీ మొర్ర నేను విన్నాను, నువ్వు చేయుచున్న ప్రార్థనని విన్నాను, నీ కన్నీరు నేను చూశాను. పులిపీఠం దగ్గరుండి, బైబిల్ ఇక్కడ ఉంది, దేవుడి సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని సన్నిధి సాక్ష్యంగా నేను చెప్తున్నాను, ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను. దేవుడు నాకు బోధించిన వర్తమానం ఏంటో తెలుసా? మీరు పడుచున్న వేదనలు నేను చూశాను, నువ్వు పడుచున్న కష్టాన్ని నేను చూశాను. నీ కన్నీరు నా దగ్గరకు వచ్చేసింది, నీ నిట్టూర్పులు నా దగ్గరకు వచ్చేసినాయి. ఇంతకాలం ఆ సిసెరా కఠినముగా ప్రవర్తించాడు, కానీ ఈ రోజు ఆడు ఓడిపోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆడు ఓడిపోతున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఓడిపోయావు, ఎన్నాళ్ళు నువ్వు ఏడ్చావు, ఎన్నాళ్ళు కన్నీరు కార్చావు. మీకెంతమందికి గుర్తుందో, ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో చాలా బలంగా నన్ను నడిపిస్తున్నాడు దేవుడు. బలమైనటువంటి సూటి అయిన వర్తమానాలు ఇస్తున్నాడు. 31వ రాత్రి ఏం చెప్పాడు? తరుమో సిక్లాగు దగ్గర అన్నీ నువ్వేదైతే పోగొట్టుకున్నావు అన్నీ నీకు ఇస్తా అన్నాడు. మరొక ఆదివారం ఏం చెప్పాడు? హిజ్కియా ఆ శత్రువు 1,80,000 మంది వచ్చి, ప్రవ్వా నేను యుద్ధం చేయలేదంటే నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి చాలు అన్నాడు. ఉపవాసం అన్నాడు. అంతే. రాత్రి ఈయన కోటలో పడుకునే ఉన్నాడు. తెల్లార లేచేసరికి 1,84,000 మంది చచ్చిపోయారు. ఎవరు చంపారో కూడా తెలియదు. అలా ఉంటుంది ఈ సంవత్సరం అన్నాడు దేవుడు. అలా ఉంటుంది నీ జీవితం అన్నాడు దేవుడు. అలా ఉంటుంది నీ శక్తి, అలా ఉంటుంది నీ ప్రార్థనకి బలం, అలా ఉంటుంది ఈ సంవత్సరం. దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలు అలా ఉండబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక చాలండి, ఏడ్చింది చాలు, పరిగెత్తింది చాలు, అవమానాలు చాలు, తల దించుకున్నది చాలు. ఈ సంవత్సరం నీ తల ఎత్తబోతున్నాడు దేవుడు. ఈ సంవత్సరం నీ కన్నీరు తొడవబోతున్నాడు దేవుడు. ఈ సంవత్సరం దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? నీ మొర నేను విన్నాను, నీ పక్షాన్ని నేనున్నాను, నీ ప్రార్థన దగ్గరికి వచ్చేసింది, నీ వేదన నేను చూస్తున్నాను, నీ పక్షాన్ని నేనున్నాను. భయపడకో సిసెరాకి, భయపడకో అతని ఆయుధాలకి. వాడికి ఇప్పుడు నిన్నేమీ చేయలేడు. కారణం ఏంటో తెలుసా? వచ్చేసాయి రూపాంతర కొండ అనుభవంలోకి. వాళ్ళు మొర్ర పెడుతున్నారు. మొర్ర దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ ఇశ్రాయేలీలో ఒక స్త్రీ ఉన్నదండి. మోషే కాలం అయిపోయింది, యెహోషువ కాలం అయిపోయింది, సౌలు గారు కానీ దావీదు గారు కానీ ఇంకా రాలేదండి. ఈ మధ్యలో ఎవరు వచ్చారో తెలుసండి? న్యాయాధిపతులు ఏలుబడి కాలం ఉంది. ఆ న్యాయాధిపతులు ఏలుబడి కాలంలో ఈ యొక్క స్త్రీ ఉన్నదండి, దెబోరా. ఆ దెబోరా న్యాయాధిపతిగా ఉంది. ఆ సమయంలో దేవుడు దిగి వచ్చాడు. లప్పీదోతు భార్య సరళ వృక్షము కింద కూర్చుని తీర్పు తీర్చేది, దేవుడు పక్షాన మాట్లాడడం జరిగేది. దేవుడు ఆమెను వాడుకోవటం ప్రారంభించాడు. ఆమెతో ఒకనొక రోజున మాట్లాడాడు. అమ్మా దెబోరా, పిలో రాజును పిలో, 10,000 మందిని సైన్యాన్ని సమకూర్చి ఆ యొక్క తాబోరు కొండ ఎక్కమను, నేను విడిపించబోతున్నాను. శత్రువు ఓడిపోబోతున్నాడు, శత్రువుని నీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ఒక సందేశం అండి. దేవుడు మాట్లాడి ఉన్నాడు, దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ప్రవక్తి అయినటువంటి దెబోరా ఆ మాట తీసుకెళ్ళి బారాకు రాజుని పిలిపించింది. రాజా,
ఇక మన సమస్యలకి ముగింపు. రాజా, మన దుఃఖ వస్త్రములకి ముగింపు. ఈ సిసిరాకి దేవుడే ముగింపు చేయబోతున్నాడు, ముగింపు చెల్లించబోతున్నాడు. యుద్ధానికి పిలిపించాడు ఇవాళ. హల్లెలూయా. బాకానాదము ప్రార్థన ముగింపు వచ్చేసింది కాబట్టి యుద్ధానికి రండి. రాజు ఏమంటాడో తెలుసా? దెబోరాను చూడలేదు, ఆమె పక్షాన ఉన్న దేవుడి చూడలేకపోతున్నాడు. ఆ ఎదురుగుండా ఉన్న సిసిరాను చూస్తున్నాడు. పురుషుడే. ఆ యొక్క సిసిరాను చూసి ఆయన 900 ఇనుప రథాలను చూసి భయపడిపోయి, అమ్మా నేను ఈ యుద్ధం చేయలేను, నేను ఈ యుద్ధం చేయలేను. దేవుడిచ్చిన సందేశం ఏంటో తెలుసండి? నీ చేతికే అప్పగించేస్తాను, ఆ కీషోను ఏటి యుద్ధం నీకు అప్పగించేస్తాను. ఇక శత్రువు పరిపాలన అయిపోయింది. శత్రువు పరిపాలన 2023తోనే అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇది దేవుని టైం, ఇది దేవుని రాజ్య పరిపాలన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రోషము కలిగిన దేవుడు కల్పించుకోవటం ప్రారంభించాడు. ఇంతగా చెప్పిన రాజు వినడు, భయపడతాడు. అయితే అంటాడు, అమ్మా నేను వస్తాను యుద్ధానికి, కానీ నాతో పాటు నువ్వురా, నాతో పాటు యుద్ధ రంగంలోనికి నువ్వు వస్తానంటే నేను అప్పుడు వస్తాను, నేను అప్పుడు వస్తాను అంటే అప్పుడే ప్రవచనం విడుదలవుతుంది. వెంటనే ఆ దెబోరా ప్రవక్త చెప్పేస్తుంది, నేను వస్తాను నీతో పాటు, కానీ ఈ యుద్ధాన్ని, ఈ ముగింపుని ఒక స్త్రీకి దేవుడు ఇచ్చేబోతున్నాడు. హల్లెలూయా. ఒక స్త్రీని వాడుకోబోతున్నాడు, ఒక స్త్రీకి ఇచ్చేయబోతున్నాడు. సరే, 10,000 మందిని పట్టుకున్నాడండి. బారాకు రాజు 10,000 మందిని పట్టుకుని తాబోరు కొండ ఎక్కుతున్నాడు. జాగ్రత్తగా విందాం, మీకు ఎంతవరకు అర్థమవుతుందో. అర్థం అవ్వకపోతే ఇంకా వింటూనే ఉండండి, చివరాఖరికి వచ్చేసరికి అర్థమైపోద్ది. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమైపోద్ది. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో అర్థమైపోద్ది. హల్లెలూయా. ఈ 10,000 మంది సైన్యాన్ని పట్టుకున్నాడు. బారాకు రాజు బయలుదేరాడు. బారాకుతో పాటు యుద్ధానికి ఎవరు వచ్చేసారండి? ఒక స్త్రీ వచ్చేసిందండి. దెబోరా ప్రవక్తి వచ్చేసింది. దెబోరా ప్రవక్తి 10,000 మందిని పట్టుకుని వెళ్తా ఉన్నారు. ఆ తాబోరు కొండ ఎక్కుతున్నారు. ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమయ్యారో, బాకానాదం ఊదారో, సిసెరాకు అర్థమైపోయింది. సిసెరాకు అర్థమైపోయిన తర్వాత సిసెరా ఏం చేశాడో తెలుసండి? వాళ్ళను వెంబడించటం ప్రారంభించాడు. వాళ్ళను వెంబడిస్తున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలీలు బలహీనులు, నాకు ఎంత బలం ఉందో తెలుసా? నాకు 900 ఇనుప రథాలునే. అది వాడి గర్వం, అది వాడి నా బలం. ఇది వాళ్ళకు ఒక చెక్క బలాలే ఉన్నాయి, చెక్క రథాలే ఉన్నాయి. నాకైతే ఇనుప రథాలు ఉన్నాయి. కొండలు ఎక్కేయగలను, లోయలు ఎక్కేయగలను, ఏదైనా ఎక్కేయగలను, నేను జయించేయగలను, నాకు ఓటమి లేదు. సిసిరా ఆలోచనది. ఎప్పుడైతే తాబోరు కొండ ఎక్కడం ప్రారంభించారో, వాళ్ళని వెంబడించడం ప్రారంభించాడండి. ఈ 2023 సంవత్సరాల వరకు ఏడ్చావు, పారిపోయావు, కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళావు, కఠినమైనటువంటి మార్గం గుండా వెళ్ళావు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. బారాకు రాజు దగ్గర దెబోరా ప్రవక్తి ఉంది. బారాకు రాజు దగ్గర దెబోరా ప్రవక్తి ఉంది. దెబోరా ప్రవక్తి దేవుని మీద ఆధారపడింది. అక్కడ 7వ వచనంలో కూడా దేవుడు మాట్లాడాడు, నీ చేతికి శత్రువుని అప్పగిస్తాను. ఈ 14వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చేతికి నేను శత్రువుని అప్పగిస్తున్నాను. ఆ అప్పగించే దినము ఈ రోజే అప్పగించేటువంటి దినం ఈ రోజే అని వాళ్ళు వెంబడిస్తూ ఉండగా 10,000 మంది మనుషులను పట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలి నడకను పారిపోయెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లి. వాక్యం అర్థమైపోతే మనంతటా మనకే ఉద్యమం వచ్చేస్తుందండి. ఏం అవ్వబోతుందో తెలుసా? నువ్వెప్పుడైతే కొండ ఎక్కుతావో, నువ్వెప్పుడైతే కొండ అనుభవంలోకి వెళ్ళిపోతావో, నువ్వెప్పుడైతే ఏకాంత ప్రార్థనలోనికి అడుగు పెడతావో, యుద్ధానికి సిద్ధం అవుతావో, యుద్ధం అంటే ప్రార్థన, బలిపీఠం కడతావో, ఎప్పుడైతే ఒంటరిగా నీ సమయాన్ని దేవుడికి అప్పగిస్తావో, దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళు వెళ్తున్నారు,
బారాకు రాజు 10,000 మంది సైన్యము ఎక్కుతూ ఉంటుంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? సిసెరా సైన్యం వాళ్ళని వెంబడిస్తున్నారు. వాళ్ళని వెంబడిస్తూ ఉండగా బారాకు రాజుకి ధైర్యం లేదు. పిరికివాడు బారాకు రాజు. పిరికితనంతో ఉండద్దు, అనుమానంతో ఉండద్దు, సందేహంతో ఉండద్దు. అందుకే దేవుడే యుద్ధం చేయడానికి వచ్చాడండి. దేవుడే మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవటానికి వచ్చేసాడు. వీళ్ళు ఎక్కుతూనే ఉన్నారు, దగ్గరికి వెళ్ళలేకపోయారు. రాజుని సమీపించలేకపోయాడు శత్రువు. బారాకు రాజు దగ్గర కూడా వెళ్ళలేదు. కారణం పిరికోడు బారాకు రాజు. ధైర్యం చాలటం లేదు, వెంబడిస్తున్నాడు, వెనక నుంచి తరుముకుంటూ వస్తున్నాడు. ఏం జరిగింది? మధ్యలోనే యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను హల్లెలూయా కలవరపరిచింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? సిసెరా కాలినడకన రథాన్ని విడిచిపెట్టేసి, యుద్ధ రథాన్ని విడిచిపెట్టి యుద్ధ ప్రాంగణంలో ఆ యొక్క రథం దిగి కాలినడకన పారిపోతున్నాడు. భయపెట్టింది ఎవరు? కలగ చేసుకుంది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? కాలినడకన పారిపోయాడండి. కలవరం వచ్చేసింది. ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది కలవరం? ఆయన గుండెల్లో భయం పుట్టించాడు. ఎలీషా కాలంలో కూడా ఏం జరుగుద్దో తెలుసండి? ఎలీషా కాలంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ సైనికులు వచ్చినప్పుడు, గుడారాలు వేసినప్పుడు, మాటు వేసినప్పుడు, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పాళెము చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఆ రాత్రి వాళ్ళు చక్కగా తినేసి పడుకుంటారు. వినండి, ఈరోజు అదే మీ జీవితంలో ఈ రాత్రి నుంచి ప్రారంభం అవ్వబోతుంది. నువ్వు ఎక్కితే, తాబోరు కొండ ఎక్కితే అదే ఈ రోజు నుంచి జరగబోతుంది. ఇశ్రాయేలీలందరూ పాళెములో ఆ యొక్క యెరూషలేములో ప్రాకారంలో బిక్కుమంటూ బతుకుతున్నారు. తిండి కూడా లేదు. బయట వీళ్ళందరూ కూడా సైన్యము తినేసి హ్యాపీగా పడుకున్నారు. రాత్రికి రాత్రి ఏమైందో తెలుసండి? గుర్రముల డెక్కల శబ్దములు వినబడని. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గుర్రముల డెక్కల శబ్దాలు వినిపిస్తున్నాయి. కలవరం ప్రారంభమైంది ఆ సైన్య సమూహంలో. వాళ్ళందరూ అనుకున్నారు, ఎక్కడివి గుర్రాలు, ఎక్కడివి రథాలు, ఎక్కడివి? ఇశ్రాయేలీలందరూ తలుపులు వేసుకుని లోపల ఉన్నారు కదా, ఎక్కడివి? ఎవ్వరికి అర్థం కావట్లేదండి. ఆ రోజున శబ్దాన్ని కలగజేసింది ఎవరో తెలుసండి? దేవుడే. ఆ రోజున భయము కలగజేసింది ఎవరో తెలుసండి? దేవుడే. ఆ గుర్రముల డెక్కల శబ్దములు విని ఎవరో పరుగున శత్రు మోక మన మీదకు వస్తున్నారు. కాబట్టి గుడారాలు వదిలేయండి, బంగారాలు వదిలేయండి, ఆహారం వదిలేయండి, అన్నీ వదిలేసి తన ప్రాణాన్ని చేతులు పట్టుకుని పారిపోయారండి. హల్లెలూయా. అదే జరిగిందండి ఇక్కడ కూడా. బారాకు రాజుకు యుద్ధం చేయటానికి ధైర్యం సరిపోటల్లా, కానీ దేవుడు దిగొచ్చేశాడు ఆ యుద్ధ ప్రాంగణంలోకి. ఆ యొక్క సిసెరా రథములను యెహోవా సిసెరాను, అతని రథములన్నింటినీ, అతని సర్వసేనను కలవరపరచుగా ఒక్కడి మిగలలేదండి. ఏమైపోయినాయి? 900 రథాలను విడిచిపెట్టి సర్వసేన, రాజు పారిపోయాడు, సైన్యం పారిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఏం జరగబోతుంది? ఈరోజు నీ కుటుంబంలో ఏం జరగబోతుంది? ఈరోజు నీ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది? నిన్నింతకాలము భయపెట్టినటువంటి ఆ సాతాను, ఆ అపవాది సంబంధికులు, ఆ పరిస్థితులు ఈ రోజు నుంచే విడిచిపెట్టి పారిపోబోతున్నాయి. హల్లెలూయా. అబద్ధం అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిజమండి, ఖచ్చితంగా నిజం. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసండి? నేను నీ చేతికి అతనిని అప్పగించెదను. హల్లెలూయా. రాత్రి నాకు వినబడినటువంటి మాట ఇదొక్కటేనండి. రాత్రి దేవుడు నన్ను సిద్ధపరిచినటువంటి మాట ఇదొక్కటే. అందుకే ఈ రోజున ఇంత గుండెల్లో ధైర్యం, ఇంత బలం. నీ చేతికి నేను అప్పగించేస్తున్నాను, నువ్వే గెలుస్తావు. అపవాది పారిపోతాడు. ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టాడు, వేదన, కలవరము, దుఃఖము, ఇక కంగారు, అవమానాలు, కృంగుబాటు, ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఏకాంత ప్రార్థనలోనికి వెళ్ళిపో. ఆ తాబోరు కొండ ఎక్కారు. ఎప్పుడైతే ఎక్కారో దేవుడే ఆ యొక్క యుద్ధ ప్రాంగణంలోనికి వచ్చాడు.
ఎంతమంది 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉంటున్నారు? చేతులు ఎత్తుదాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ మాయమ్మ షుగరు. హల్లెలూయా, హల్లెలూయా. ఉందాం. భయపడొద్దు, భయపడొద్దండి. ఎలాగో 3ంటికి ఇక్కడ పెట్టేస్తున్నాం. ఒక్క పూట ఓర్చుకుందాం, ఒక్క పూట కష్టపడదాం. తలరాత మారిపోద్దండి. ఎందుకండి వాడి ద్వారా అన్ని బాధలు, అంత కృంగుబాటు, అంత ఏడుపు, అంత వేదలు ఎందుకు? అందుకే కదా మనం 40 రోజులు కాకపోయినా కనీసం 3 రోజులు ఇక్కడ ఉంటున్నాం, 3 రోజులు ఇంట్లో ఉంటాం. ఇక్కడ అందరితో ఉంటాం, ఇంట్లో ఏకాంతంగా ఉంటాం, ఏకాంత ప్రార్థనలో ఉంటాం, ఆ రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు అంటున్నాడు, నీ చేతికి ఆ శత్రువు నీకు అప్పగించేస్తాను. ఆ 900 రథాలు వదిలిపెట్టేసి రాజు మారిపోయాడు. రాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సర్వసేన పారిపోయిందండి. హల్లెలూయా. పారిపోయి 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 ఏమైందో తెలుసా అండి? పారిపోతున్నాడు, కొండ దిగి పారిపోయి అలుపొచ్చి అలా పరిగెట్టి ఒక గుడారంలోకి వెళ్ళిపోయాడు. ఒక గుడారంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆ రోజున ఆ యొక్క సిసిరాకి స్త్రీ చేతిలోనే మూడిందండి. ఇంకా అక్కడ ఇంకో స్త్రీ ఉంది. ఆ స్త్రీ సామాన్యురాలు, నార్మల్ పర్సన్, సైనికురాలు కాదు, యోధురాలు కాదు. కానీ ఇది ఇక సిసిరా పరిగెత్తి కొండ దిగి పరిగెత్తి అల్లుపొచ్చి ఒక గుడారం ఉంటే ఆ డేరాలోనికి వెళ్ళిపోయాడు. ఆమె నాలాగే బట్టలు ఉతుక్కుంటా ఆరేసుకుంటా ఉందేమో. ఖచ్చితంగా అదే జరుగుంటుంది నాకు తెలిసి. బట్టలు ఉతుక్కుంటా, ఆ బట్టలు ఆరేసుకుంటా, ఆ గిన్నెలు తోముకుంటా ఉందేమో. ఒక గుడారపు స్త్రీ అండి ఆమె. యోధురాలు కాదు, సైనికురాలు కాదు, ఇంట్లో ఉన్నటువంటి మామూలు ఒక స్త్రీ. ఆ వైపుగా వెళ్ళిపోతుంటే అక్కడ ఆగిపోయాడు సిసిరా. ఆగిపోయి, అమ్మా కొద్దిగా నీళ్ళు అమ్మ. అలిసిపోయి ఉన్నాడు, చెమట్లు పడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ప్రాణభయం. అమ్మ నాకు కొంచెం నీళ్ళు అమ్మా. గుర్తుపట్టేసిందండి ఈ స్త్రీ. ఇతనెవరో కాదు, సిసిరా రాజు. 20 ఏళ్ల నుంచి మమ్మల్ని దుఃఖ పెడుతున్నవాడు ఇతనే. కానీ రాజు, అయ్య రండయ్య, గుడారం లోపలికి రాయ్యా. గుడారం లోపలికి తీసుకెళ్ళిపోయింది. గుడారంలోకి తీసుకెళ్ళి నీళ్ళు ఇచ్చి ఆయన నీళ్ళు అడిగితే ఈమెం చేసిందో తెలుసా అంటే చక్కటి పాలని, వేడివేడి పాలు తీసుకొచ్చి ఇచ్చిందండి. అలిసిపోయి ఉన్నాడేమో, ఆకలితో ఉన్నాడేమో, కడుపు నిండా పాలు తాగేశాడు. జారిపడ్డాడు. చక్కగా ఏమంటారు, చక్కగా పడుకున్నాడు. వెంటనే కంబళి కప్పింది. నిద్రపోతున్నాడు. నిద్ర వచ్చేస్తుంది, నిద్ర కమ్ముకుని వచ్చేస్తుంది. అల్లిసిపోయి ఉన్నాడు కదండి. ఎప్పుడైతే ఆమె మీద నమ్మకం వచ్చిందో, నేను మంచినీళ్ళు అడిగితే పాలు ఇచ్చింది, ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టింది, గుడారంలో నాకు స్థానం ఇచ్చింది, నాకు కంబళి కప్పింది, ఈమె నన్ను కాపాడుతుంది, ఒక నమ్మకం, కాపాడుతుంది అని అంటున్నాడు. అమ్మా నన్ను ఎవరన్నా తరుముకుంటా వస్తే ఇక్కడ నేను లేనని చెప్పు. ఎవరన్నా నన్ను తరుముకుంటూ శత్రువు కనుక వస్తే నేను లేనని చెప్పు. అయ్యా నీకేం పర్లేదు, నువ్వు పడుకో, భరోసా ఇచ్చింది. నువ్వు పడుకో, నువ్వు నిద్రపో, నేను కాపలాగా వస్తాను, నేనున్నాను ఇక్కడ, నీకు తోడు నేనున్నాను ఇక్కడ. హల్లెలూయా. నేను చూసుకుంటానంతా, నువ్వు పడుకో అందాడు. పడుకున్నాడండి. వేడి పాలు తాగేశాడేమో. మంచి గురక పట్టింది. పరిగెత్తి కొండ దిగడం ప్రాణభయంతో అంటే ఎంత ఉంటుంది. పరిగెత్తి వచ్చాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. అయిపోయింది. చూసింది, గురక పెట్టడం ప్రారంభించాడు. గురక చూసింది, మంచి నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గుడారపు మేకు తీసుకుందండి. గుడారపు మేకు అంటే ఎంత ఉంటుందండి? మనం ఇలా కొట్టాం కదా, మేకులు ఎంత ఉంటుంది కాదండి, ఎంత ఉంటుందండి. షామ్యానాలకు వేస్తారే మేకులు, అది గుడారపు మేకు. ఆ గుడారపు మేకు తీసుకుందండి. చేత్తో సుత్తి తీసుకుందండి. వెళ్ళింది. అతను పడుకొని ఉన్నాడు. కణతలో పెట్టింది. లాగొక్కటి కొట్టిందండి సుత్తితో. ఆ మేకుని అలా పెట్టింది. దాని మీద సుత్తి పెట్టి కొట్టింది. ఆ గుడారపు మేకు కణతలలో దిగి భూమిలోకి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఆ యొక్క తన కణతలలో దిగి ఆ యొక్క రెండవ వైపు నుంచి ఆ మేకు ఆ భూమిలోకి దిగబడిపోయింది. దెబ్బమట ఆమె పాదముల యొద్దే పడి చచ్చిపోయాడు. దేవుడు యుద్ధం చేశాడు. ఆ స్త్రీగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఆ రోషము నీకు ఎందుకు ఉండకూడదు? ఆ ధైర్యము నీకు ఎందుకు ఉండకూడదు? నువ్వు ఇంకెంతకాలం పారిపోతావు? ఇంకెంతకాలం ఓడిపోతావు? ఇంకెన్ని సంవత్సరాల సమస్య, ఇంకెన్ని సంవత్సరాల సమస్యలతోనే ఉంటావు? ఏది నీ గుడారపు మేక ఎక్కడుంది? నీ చేతిలో సుత్తి ఎక్కడుంది? నీ గుండెల్లో ధైర్యం ఎక్కడుంది? ఇప్పుడు సుత్తులు మేకులు వెతకక్కర్లేదు. కానీ ఆ మేకు దేనికి సాదృశ్యమో తెలుసండి?
ప్రార్థన. ఆ మేకు దేనికి సాదృశ్యం? ప్రార్థన. సుత్తి దేనికి సాదృశ్యం? అధికారం. యేసు నామం అనేటువంటి అధికారం. యేసు నామములో వాడి తల బద్దలు కొట్టేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైతే ఆయన బలవంతుడనో తెలుసుకున్నావో, శక్తివంతుడని తెలుసుకుంటావో, ఆయన అద్భుత కార్యాలు ఒక సామాన్య స్త్రీ ద్వారా చేసినప్పుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? నిన్ను రాజ్యము కొరకు, దేశము కొరకు, దేని కొరకు వాడుకోమని కనీసం నీ కుటుంబం కొరకు నిలబడొచ్చు కదా, నీ కుటుంబ సమస్యల కొరకు నిలబడొచ్చు కదా. ఎన్ని సంవత్సరాలు ఓడిపోతావు, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తావు, ఎన్ని సంవత్సరాలు కృంగుబాటు, ఎన్ని సంవత్సరాలు ఇక జీవితం మొత్తం ఏడిపోయినా ఏది రోషం? ఎక్కడ? ఎందుకు రావటం రోషం? ఎందుకు నీ శత్రువు పారిపోవటలేదు? సిసెరా దగ్గర ఆ సిసెరా కాలి నడకన యుద్ధ రంగంలో తన రథం వదిలేశాడు. తన బలమే రథం, ఇనప రథం. తన బలం కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు, పారిపోతున్నాడు. ఈరోజు నీ శత్రువు పారిపోతాడు. దేవుడిచ్చిన మాట, నేను చెప్పిన మాట కాదు. నీ శత్రువు పారిపోవాలి అంటే నువ్వేం చేయాలి? ఎక్కు, తాబోరు కొండ ఎక్కు. 30 కిలోమీటర్ల దూరం అండి కాలి నడకన నడుచుకుంటూ వచ్చారు. నీ ప్రార్థన ఎంత తీవ్రంగా ఉంది? నువ్వెంత కష్టపడుతున్నావు దేవుడి సన్నిధిలో? దేవుడి సన్నిధిలో ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నావు? దేవుడి సన్నిధి కొరకు, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఎన్ని గంటల ప్రయాస? ఎంతసేపు మన జీవితం, మన కుటుంబం, మన వ్యాపారం, లేదా మన సమస్య అంటే ఆ సమస్య, ఆ ఇనప రథాలు అలాగే ఉంటాయి. ఇనప రథాలు అక్కడ ఉంటే ఏమాత్రం సంతోషం. నీ జీవితంలో ఉన్నది ఎవడో తెలుసా? సిసెరా. సిసెరా వాడు బలవంతుడు, ఆ శత్రువు బలవంతుడు. వాడికి ఉన్న బలం ఏంటో తెలుసా? ఇనప రథం. అంత బలమైన శోధల మధ్యలో ఉన్నావు. రాత్రి దేవుడు నాకు సిద్ధపరిచింది. అందుకే ఇంత ధైర్యం, ఇంత బలం, ఇంత శక్తి, ఇంత అభిషేకంతో దేవుడి రోజులు ఇక్కడ నడిపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ శత్రువాడు అంత బలంగా ఉన్నాడు. బారాకు రాజు, నాకు యుద్ధం వద్దు, నేను పిరికోడని. రాజువే కదా, కత్తి ఉంది కదా, డాల్ ఉంది కదా, విల్లు ఉంది కదా, రథాలు ఉన్నాయి కదా, గుర్రాలు ఉన్నాయి కదా, 10,000 మంది సైన్యం, నీకెందుకు భయం? ఒక సామాన్య స్త్రీ చావగొట్టిందాన్ని, రాజుకు భయమా? పిరికోడా? ఈరోజు ఎవరి స్థానంలో ఉంటావు నువ్వు? బారాకు రాజు స్థానంలో ఉంటావా? ఒక సామాన్య స్త్రీ, ఒక గుడారపు మేకును సుత్తి పట్టుకున్న స్థితిలో ఉంటావా? ప్రవక్తిగా దేవుడు ప్రవచించింది, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నమ్మి ప్రకటించేటువంటి స్థానం. ఏ స్థానం ఈరోజు నీది? నీ పక్కన ఉన్నాడు మాత్రం సిసెరానే. నాకు తెలుసు నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో ఉన్నటువంటి వాడు అపవాది ఎవడంటాడు? సిసెరానే. 20 ఏళ్ళ నుంచి శోధన, 20 ఏళ్ళ నుంచి బాధిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి వేదన, కొన్ని సంవత్సరాల నుంచి నిట్టూర్పు, కొన్ని సంవత్సరాల నుంచి బలహీనత. ఎన్ని సంవత్సరాలు పారిపోతావు? ఎన్ని సంవత్సరాలు పారిపోతావు? వయసు అయిపోయింది ఇప్పటికే సగం. ఇంకెన్ని సంవత్సరాలు? చచ్చిపోయేదాకా ఆడితోనే ఉంటావా? ఆడితో ఉంటామా, దేవుడితో ఉంటామా? హల్లెలూయా. దేవుడు నీ పక్షాన్ని రావాలి అంటే దేవుడి పక్షానికి వెళ్ళిపోయి ఈ రోజు నుంచి ఏకాంతంగా ప్రార్థన చేయి. కొన్ని గంటలు పెట్టుకో, ప్రార్థన చేయి. ప్రార్థన 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 ఎప్పుడైతే చేస్తావో ఆడు పారిపోతాడు. ఇంక ఉండడమ్మా, ఆడు ఉండడు. అపవాది ఏ సమస్య అయితే నీ జీవితంలోకి తెచ్చాడు, ఆడు ఉండడు. ఆడు వెతుక్కు పారిపోవటానికి ఈ రోజున దారులు వెతుక్కున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మితే కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెల్లి. నమ్మితే సిద్ధమైపోదాం, కళ్ళు మూసుకుందాం. ఏకాంత ప్రార్థనలోకి, రూపాంతర అనుభవంలోనికి, తాబోరు కొండ మీద ఉన్నటువంటి విజయోత్సాహముతో ఈ రోజు నువ్వు ఊరేగించబడాలి. నీ జీవితము తలరాత మారాలి. నీ కుటుంబంలో ఎక్కడైతే, నీ సంఘములో ఎక్కడైతే నువ్వు అవమాన పాలై అక్కడే నీ తల ఎత్తబడాలి అంటే మన తలలు దేవుడి సన్నిధిలో దించబడాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజే నాకు దేవుడిచ్చినటువంటి ధైర్యంతో మాట్లాడేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. దెబోరాలాగానే ఎవరేమనుకున్నా నేను భయపడను. ప్రకటించేస్తున్నాను నేను దెబోరాలాగానే. దేవుడు నాకు సెలవిచ్చాడు. రాత్రి ఎన్ని గంటల ప్రయాసపడ్డాను తెలుసండి ఈ మాట కొరకు.
ఎన్ని గంటల ప్రయాసపడ్డాను తెలుసండి దేవుడి సన్నిధి కొరకు. ప్రభువా ఒక్క మాట చాలు, ఒక్క మాటను మాట్లాడితే చాలు యేసయ్యా, ఒక్క మాట, ఒక్క మాట. ఆ మాటే ఏంటో తెలుసా? నీ చేతికి నేను అప్పగిస్తున్నాను వాడిని. హల్లెలూయా.